ఆహ్, ఇప్పటి వరకు నేనొక 30 సినిమాలు చేశానండి. అన్ని సినిమాలు కలిపి. నా ఫస్ట్ సినిమా వచ్చేసి 'జై' అండి. తేజ గారు ఇంట్రొడ్యూస్ చేశారు. అది పెద్ద వేషం కాదు. బట్ కాకపోతే ఆ సినిమాతో నేను ఇంట్రొడ్యూస్ అయ్యాను. నాకు ఆ తర్వాత 'జగడం' సుకుమార్ గారు. సుకుమార్ గారు ఒక రకంగా గురువు గారు అని చెప్పుకోవాలి. ఆ సినిమాతో నేను ఇంట్రొడ్యూస్ అయ్యాను. దాంట్లో నేనే కొట్టాను ఒక డైలాగ్‌తో కొద్దిగా నాకు ఆదరణ వచ్చింది. ఇంకా ఆ సినిమా చూసి దిల్ రాజు గారు, భాస్కర్ గారు 'పరుగు' సినిమాలో వేషం ఇచ్చారు. అలా 'పరుగు' సినిమా చేస్తున్నప్పుడే ఆ సినిమాకి అసోసియేట్గా చేస్తున్న పరశురామ్, బుజ్జి, మేమందరం బుజ్జి అంటాం, అన్నయ్య నాకు యువతలో ఇచ్చారు. ఇంకా అలాగా జరుగుతున్న తరుణంలో ఇప్పటి వరకు ఒక 25 సినిమాలు చేశాను. దాంట్లో బెస్ట్ అంటే 'జగడం' ఎప్పటికీ అదే నన్ను ఇప్పటి వరకు నిలబెడుతుంది. అవి కాకుండా చెప్పాలంటే పెద్ద వంశీ గారి సినిమా అంటే నేను చిన్నప్పుడు చాలా సినిమాలు చూశాను. ఆయనంటే ఎందుకంటే బేసిక్గా చాలా మందికి ఇష్టం. ఆ గోదావరి నేటివిటీ మాది కూడా అక్కడ వెస్ట్ గోదావరి కాబట్టి ఆ గోదావరి నేటివిటీ అన్నీ నాకు బాగా ఇష్టం. అలాంటి ఒక పెద్ద డైరెక్టర్ సినిమా 'గోపిక గోదావరిలో' ఒక్క సీన్ కోసం నన్ను పిలిచారు. ఆ సీన్ చూసి నా పర్ఫార్మెన్స్ ఆయనకు నచ్చి ఆ సీన్ రీషూట్ వేరే ఆర్టిస్ట్తో చేసి నాకు సెకండ్ హాఫ్లో ఫుల్ లెంత్ కామెడియన్గా ఆ సినిమాలో రాశారు. అది అసలు మర్చిపోలేను ఆ సినిమాని కూడా నేను. దెన్ నెక్స్ట్ నాకు 'పిల్ల జమీందార్', 'భీమిలి కబడ్డీ జట్టు' 2 సినిమాలు నానియే. నా లైబ్రరీలో ఎప్పుడు పెట్టుకునే మూవీస్లో ఈ 2 కంపల్సరీ ఉంటుంది. 'భీమిలి కబడ్డీ జట్టు' ఒక క్యారెక్టరైజేషన్ ఉంటుంది. ఒక కామెడీ అంటే హీరో ఫ్రెండ్ లాగా పక్క నుండి 4-5 పంచులు జోకులు చెప్పి నవ్వించడమే కాకుండా అందులో ఎమోషనల్ అన్ని నవరసాలకు సంబంధించిన అన్ని అందులో ఉంటాయి. అలాగే రీసెంట్గా 'పిల్ల జమీందార్' అది కూడా నాకు చాలా ఇష్టం. నాకు మంచి అప్లాజ్ వచ్చింది అందరి దగ్గర నుంచి. ఇప్పుడు 'గబ్బర్ సింగ్' చేస్తున్నాను పవన్ కళ్యాణ్ గారితో మరి నేను ఇంకా వెళ్ళాలి. ఈ 16వ తారీఖు వెళ్ళాలి. ఎలా ఉంటుందో తెలీదు. పూలరంగడు రిలీజ్ సినిమాలు 'పూలరంగడు' ఉంది. 'లవ్లీ' అని సాయి కుమార్ గారి అబ్బాయి ఆదిది ఉంది. అలాగే 4-5 సినిమాలు ఉన్నాయి. కొంచెం కీ క్యారెక్టర్లు చేద్దాం, మంచి సినిమాలు చేద్దామని ఇయర్ నేను ఒక డిసైడ్మెంట్కి వచ్చానండి. ఈ ఇయర్ డెఫినెట్గా 'పిల్ల జమీందార్', 'భీమిలి కబడ్డీ జట్టు' ఇలాంటి సినిమాలు చేస్తాను డెఫినెట్గా. ఇది నా మూవీస్ ఇప్పుడు జరుగుతున్నాయి.